పునర్జన్మలు నిజమైతే తెలంగాణ శకుంతల కోరిక ఇదే. కళకు సరిహద్దులు ఉండవు, కుల మత భేదాల పట్టింపులు ఉండవు. అందుకు తెలంగాణ శకుంతలనే ఉదాహరణ. ఆమె పుట్టింది మహారాష్ట్రలో, వాస్తవానికి ఆమె మరాఠీనే, కానీ ఎదిగింది ఒదిగింది ఒరిగింది మన తెలుగు గడ్డపైనే. మా భూమి సినిమాతో తొలిసారి తెలుగు తెరపై మెరిశారు శకుంతల. 3.5 దశాబ్దాల నట ప్రస్థానాన్ని సాగించి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు భాషలోని యాసలన్నిటినీ అలవోకగా పలికించగల నైపుణ్యం ఆమె సొంతం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి, తెలంగాణ యాసల్లో ఆమె పేల్చిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. కెరియర్ తొలినాళ్లలో చిన్నా చిటిక పాత్రలు చేసిన ఆమె 1997లో వచ్చిన గులాబీ చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్నారు. నువ్వు నేను చిత్రంతో ఆమె పాపులర్ స్టార్ అయిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఎవడి గోల వాడిదే. షూటింగ్ సమయంలోనే శకుంతలకు తొలిసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఒకవేళ నేను పోతే మేకప్లో చనిపోయిన అదృష్టం కలిగేది అని పలు సందర్భాల్లో ఆమె చెప్పడం నటనపై తనకున్న మక్కువని తెలియజేస్తుంది. తెలంగాణ శకుంతల 63 ఏళ్ల వయసులో 2014 జూన్ 13 అర్ధరాత్రి తన నివాసంలో గుండె జబ్బుతో మరణించారు. కాగా తన చివరి ఇంటర్వ్యూలలో ఒక దానిలో శకుంతల తనకు పునర్జన్మ ఉంటే తెలుగు భాష పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచే విధంగా తెలుగు మాట్లాడే కుటుంబంలో పుడతానని చెప్పుకొచ్చారు. తెలంగాణ శకుంతల ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆమె తన నటనతో, వ్యక్తిత్వంతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు.